దాపెడదాం. మా పిన్నికి చాలా ఇష్టం, ఇది లేకుండా ఏడెక్కలేదు, అందుకని ఇది దాపెడదాం. కామన్ ఫ్రెండ్స్, ఎడ దాపెడదాం అంటే అక్క ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, ఇక్కడ పెడుతున్నాం. స్టార్ట్. బాబ్లా బ్యాగ్ ఏంట్రా? ఏమో నాకేం తెలుస్తుంది. నా హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తలే. బ్యాగ్ ఏది? ఏయ్ అవలా లెక్క చేయకు, నువ్వు మర్యాద బ్యాగ్ ఇయ్యి. నేను బయట పోయింది. నాకు తెలీదు. నీకు తెలియదేంది? నిజంగా నాకు తెలీదు. ఏయ్ నువ్వు బ్యాగ్ తీసినావానే? తీయలేదు పిన్ని. మరి ఎందుకు వీడియో తీస్తున్నా? అంటే బ్యాగ్ తీసిరా? తీయలేదు పిన్ని. ఇదేమన్నా ఫ్రాంక్ చేస్తురా? కాదు పిన్ని. మరి బ్యాగ్ ఏమైనట్టు? ఏమో పిన్ని. నాకు బయటకు వెళ్ళాలి, బ్యాగ్ లేకుండా నేను బయటకు వెళ్ళాలని చెప్తున్నా. నాకు బ్యాగ్ ఫస్ట్, బ్యాగ్ అయితే కావాలి చెప్తున్నా. పర్సు లేకుండా బయటకు ఎట్లా పోతారు? దాంట్లో పైసలు ఉన్నాయి. ఇక నడుచుకుంటా రమ్మంటావా ఏంది పోయి? నా ఫస్ట్ నా పర్స్ ఎక్కడ ఉందో చెప్పండి. నువ్వు తీసినావానే? తీయలే. ఈ పర్స్ ఎక్కడ పెట్టిండో పోరగాడు. అసలు ఇల్లు చదువుకోవటం సరిపోతుంది, ఇల్లే చదవటం సరిపోతలే అంటే మళ్ళీ పర్సు తీసిండు. గెడ పెట్టినావా చెప్పాడు. బబ్బులు మర్యాదగా పర్సు ఇవి. నాకు తెలియదు పిన్ని. నాకు ఎండకి చచ్చిపోతున్నా, ఇప్పుడు ఎండకి బయటికి పోవాలా? ఎండ నాకు తెలియదు పిన్ని. నాకు తెలియదు అంటే ఎవరు తీస్తారా? ఇంకా ఇల్లే చదవట్లేదు మనం, ఇల్లు షిఫ్ట్ అయ్యాం కానీ ఇంకా సామాన్ ఎక్కడ ఇంతలాగా ఎక్కడ పోతుంది? ఫస్ట్ ఆట ఆయన వస్తాడు. ఫస్ట్ తెలియదు పిన్ని. నాకు అంతా నా కాడ తెలియదు పిన్ని. నాకు రాడు గుప్తే చేయకు. ఏడెత్తుకాను ఇంకేడుందిరా? ఇవి ఉన్న పెద్ద బంగ్లా ఇది. ఈ బంగ్లాలో పర్సు కనపడరా? మంచిగా చూసుకో. ఎట్లా అంతాను నువ్వు తీసినావానే? నేను అస్సలు లేదే. ఎవరు తీసిర్రా? నాకు తెలియదు పిన్ని. నాకు అసలు సంబంధం. స్కూల్ లేకపోతే ఈ బద్మాష్ లెక్కలే చేస్తారు మీరు. సక్కా స్కూల్కి వెళ్ళమనేది గంతుకే. ఎందుకు నా బుర్ర ఇద్దరు కలిసి వర్ష పర్సు ఇవ్వండి. ఇంతసేపు అరే దాంట్లో పైసలు ఉన్నాయి, ఏటీఎం కార్డు ఉంది, నేను ఎట్లా పోవాలి? ఎండ చూడు ఎట్లా ఉందా, నడుచుకుంటా రావాలి. ఎండ పోయి చూసినా అవుతున్నావా? చెంపలు ఉంటాయి. ఇప్పుడు నువ్వు మర్యాద పర్సు ఇవ్వకపోతే నాకు తెలియదు. అరే నువ్వు మంచిగా అడుగుతున్నారా? ఇయ్యరా? నేను ఎండకు బయట పోతే ఇప్పుడు ఉన్నదే బ్లాక్ అనుకుంటే ఇంకా మర్చిపోకలా చేస్తారా? అసలే కలర్ గ్యారెంటీ కలర్ అంటే ఇంకా ఎండ పోయినా అంటే చచ్చిపోతాను నేను. కాబట్టినా నువ్వు మంచిగా బాబు ఇప్పుడు తన్ను తింటావు. నాకు సంబంధం లే. బద్మాష్ లెక్క చేయకండి. అది రియల్ పిన్ని. నేను అసలు లియా బట్టలు అన్ని చదివే ఇంకా ఇవే చదవలేదు. ఎన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు ఇక్కడ పెడితే ఈ అడవిలో నాకు దొరుకుతారా? దొరుకుతుంది. చెట్టు ఒక్కటి కూడా అయిపోయింది. అడవాను నాకు ఫస్ట్ నా పర్సి ఏమో తెలియదు. ఎక్కడ మర్చిపోయినట్టున్నా. నువ్వు తీసినావానే? నాకు సంబంధం లేదు. నువ్వు హ్యాండ్ బ్యాగ్ ఎరబెడుతుంది తెలియదు కదా పిన్ని. నాకు ఇక్కడే కాదు, నేను ఇల్లు షిఫ్ట్ అయితే ఇల్లు షిఫ్ట్ సామాన్ కదనే. ఏం హ్యాండ్ బ్యాగ్ పిన్ని? చిన్నది. ఏమో నాకు తెలియదు. ఇప్పుడు దాంట్లో పైసలు ఉన్నాయి, ఏటీఎం కార్డు ఉంది, నేను బయటకు పోవాలి. మర్యాద ఇయ్యి. ఎట్లా రావాలి నేను బయటికి పోయి? నాకు నడుచుకుంటా రావాలా? అయ్యో ఆటో వస్తుంది. ఆటో వస్తుంది, మరి తొందరగా ఇవ్వి. నాకేం తెలుసు? ఎత్తుకు పోపిని. ఎత్తుకు 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 ఎత్తుకు. ఆన్లైన్ ఉంది. ఎంత పడతారో బిడ్డను సామాన్ చూడు. ఇగో ఇల్లు షిఫ్ట్ అయ్యే సామాన్ చదువుడే మాకు టైం లేదంటే. పిన్ని పప్పకి ఏమైనా తీసిందేమో. నేను బయట పోయేది పిటి స్టడీ లెక్క కనిపిస్తారే. పాప నువ్వు తీసినావా? అరే నా పర్సు రా. ఏది రా? ఇల్లు సామాన్ చదివి చదివి ఇసుకుంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ పర్సు కోసం మొత్తం బయట వేయాలరా నేను?
అంటారా ఇప్పుడు నా పర్స్ బయటికి ఫస్ట్ పర్స్ ఎక్కడ పెట్టినది నాకు తెలియదు పిన్ని. ఎవరు చంపాలి దవడల మీద కొడతా దవడలు రెండు దగ్గరికి అయితే పర్సి నా జోబులో లేదు పిన్ని. మరి కామెడీగా ఉందరా ఆటో వస్తాడరా రాలే పిన్ని. అరే నవ్వు వస్తుందారా నీకు నా పర్స్ ఎక్కడ ఉందిరా భయ్ తెలియదు పిన్ని. ఇప్పుడు 5 నిమిషాల్లో నా పర్స్ ఇవ్వకపోతే ఆటోడికి నేను తాకడ పెట్టి మరి బయటకు వెళ్తా ఈ ఫస్ట్ నేనే చేసుకోలేదు పిన్ని. నేను అని తప్ప ఏం చేయను. వాడి ఇంట్లో బాత్రూమ్ కడుగు ఎవరు అంట. బాత్రూమ్ కడిగిస్తా ఆటోడి ఇంట్లో నీ ఇష్టం చెప్తున్నా ఫస్ట్ డబ్బులు దాంట్లో ఏటీఎం కార్డులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఇంకా బట్టలు చదవలే ఏం చదవలే ఇల్లు షిఫ్ట్ అయ్యి ఉన్నాం ఇప్పుడు ఈ పర్సు కోసం నేను అన్ని ఈ బట్టలన్నీ తీసి మళ్ళీ కింద ఏది వస్తుందిరా ఇప్పటికీ ఇల్లు చదువుకుంటున్నాం ఒక పక్క మూటలు కట్టున్నాం బట్టలు చదవడం లేక ఏ తలనొప్పి వస్తుంది నేనే పొద్దున పిల్లలు తెచ్చుకోలేము. ఇప్పుడు చస్తాడా నా చేతిలో ఫస్ట్ పర్సు నువ్వే తీసిన బబ్బులు నాకు నీళ్ళే డౌట్ చెప్పర్ లాగా సెట్ అయిందిరా. 4 ఇళ్ళల్లో అడక్కొచ్చేటోళ్ళు లెక్క ఆ షర్ట్ నువ్వు పక్క పర్సులు డబ్బులు కొట్టేసినావు కదా నేను కొట్టేదే పిన్ని. అరే మర్యాద చెప్పు నువ్వు పైసలు కొట్టేసినావు కదా కొట్టేదే పిన్ని. పైసలు కొట్టేయలేను కొట్టేలే. మరి పర్స్ ఏదిరా భయ్ ఇగో నా పర్స్ నాకు ఇయ్యలేదు అనుకో ఆటో భయ వస్తాడు ఇప్పుడు ఆ ఇంట్లో బాత్రూమ్ కడిగిస్తా ఇప్పుడు నిన్ను అని కూడా చెప్తా ఒక మాట. ఏమని చెప్తావు అంకుల్ మా పిన్ని డబ్బులు ఇవ్వదు ఫ్రీగా వస్తుంది అస్సలు ఇవ్వదు వచ్చిన తర్వాత ఆ ప్లేస్ వచ్చిన తర్వాత అది దిగి ఉరుకుతూనే ఉంటుంది ఆగదని చెప్తా. నీకు అంత కడప నొక్కేది అల్లెక్కున్నారా ఇప్పుడు నా పర్స్ నాకు ఇయ్యలేదు అనుకో మంచిగా కూడా చెప్తున్నా నువ్వు తీసావానే పప్పక మంచం కింద దాచిపెట్టింది కింద చూడు నిజంగా ఉంది. నువ్వు చూడు అందుకో పిన్ని అన్నది. తీ. లేదు తీరా. లేదు నా పర్స్ ఎదురా ఏ అమ్ములానా నువ్వు తీసినావానే నాకు అస్సలు అరే నువ్వు పిచ్చి నకరాలు నువ్వు కాకు ఇప్పుడు మళ్ళీ నేను అటక మీద అన్ని దించలేను ఇప్పటికే ఇల్లు మొత్తం సామాన్ పిల్లి నిజంగానే తీసుకోవాలి పిన్ని నైట్ నైట్ తీసుకోపోయింది కదా పిల్లి. నా పర్స్ నాకు ఇయ్యకపోతే చూడు బిడ్డ ఇప్పుడు చూడు నీ ఎట్లా మోగుతారో నా పర్స్ నాకు చెప్తున్నా నాకు తెలియదు పిన్ని. నువ్వు తీసినావా నాకు సంబంధం లేదు. నా పర్స్ నా పర్స్ ఎక్కడ ఉందో ఇప్పుడు మర్యాద తెచ్చి ఇయ్యలేదనుకో తంత బబ్లు నాకు తీసుకురా తెలియదు పిన్ని. నాకు తెలియదు నిజంగా. అట్టున్నాడు ఇగో ఇదిగో నా పర్స్ ఏడ పెట్టినావురా నువ్వు ఏడ పెట్టినావురా ఇక్కడ ఇక్కడ ఏయ్ ఇక్కడ రారా మంచి పెట్టుకుంటున్నావు ఏయ్ ఆ ఫేస్ అక్కడని నువ్వు వస్తుందంట పల్లదానికి అరే పిన్ని అరే ఈ పర్సు అక్కడ పెట్టినావు దీంట్లో ఏటీఎం కార్డులు డబ్బులు ఉన్నాయి ఎంత కొట్టేసినవరా నాకు తెలియదు పిన్ని నేను కొట్టేలే. ఎంత దొంగతనం చేసావు చెప్పు నాకు ఒక్క రూపాయలు ఇవ్వు చూసుకో. మరి ఎందుకు తీసినావురా ఎద్దవా డబ్బులు కూడా తీసింది 500 డబ్బులు తీసింది తీసినావానే పప్పక తీసి దాపెట్టమన్నది ప్లస్ 500 తీసుకుంది అక్క. నీ మూతి వాళ్ళకి కొడతారే నువ్వే అక్క తీసినావు. నీ మూతి వాళ్ళకి నువ్వే తీసినావు. బద్మాష్ లెక్కలు ఈ దొంగ అలవాట్లు మానుకోమంటే దొంగ పడుకో మానుకోనే అనుకోడు డబ్బులన్నీ దబ్బేస్తాడు పైసలన్నీ దబ్బేస్తుండు చూసినావా ఏమనుకోని ఏమనుకోలేదు పిన్ని. వీటికి చాలా ఎక్కువైంది తీసుకుపోయి హాస్టల్లో నూపుతాను నేను ఇంట్లో ఉంచాను అటోడు వచ్చింది. సరే బాయ్ బాయ్. ఈ సంగతి వచ్చినా చెప్తా ఇప్పుడు కాదు ఓకే బాయ్.
పోతావు ఎంత దూరం అయినా పోతావు బాయ్ బాయ్. మేమైతే బయటకు పోదాం అనుకున్నాం కదా, బయటకు వెళ్దామని బయటకు వచ్చేసరికి వర్షం కూడా స్టార్ట్ అయింది. వడుగుళ్ళు పడుతున్నాయి, అంటే రాళ్ళ వర్షం. మాకు ఆటో వచ్చేసరికి ఫుల్ వర్షం చూసారా, తడుస్తూ నిజంగా ఫుల్ అంటే ఫుల్ అంత ఘోరంగా పడ్డాయి. Hey guys, చిన్న చిన్న రాళ్ళు, పిల్లలు చూడండి రాళ్ళు ఏరుకుంటున్నారు. అందరికీ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్.